హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఏఎన్ఆర్. ఈ రోజు మనం అయితే నంద్యాల జిల్లాలోనే యాగంటి అయితే వచ్చామండి. యాగంటేశ్వరి దేవాలయం అయితే ఒకసారి దర్శిద్దాము. ఈ దేవాలయం అయితే చుట్టూ కొండల మధ్యలోనే మంచి లొకేషన్, మంచి ప్రదేశంలో అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారండి. ఇక్కడైతే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర రూపంలో నిజ దర్శనం అయితే ఇస్తారండి. అలాగే కాలజ్ఞానం కూడా బ్రహ్మం గారు ఇక్కడ సగం అయితే రాశారటండి. కాలజ్ఞానంలో మన బ్రహ్మం గారు చెప్పినట్లుగా రోజు రోజుకి పెరుగుతూ కలయుగాంతం లేచి రంకేసే యాగంటి బసవన్న అయితే ఈయనేనండి. ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయ పరిసర ప్రాంతాల్లో కాకులు అయితే కనపడవటండి. నాకు కూడా 2-3 సార్లు ఈ దేవాలయం దర్శించుకున్నాను. ఒక్కసారి కూడా కాకి కనపడలేదండి. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనంతో పాటు కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు, పద్మావతి సమేతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చండి. కనిపించే కొండ గృహలోపలే వెంకటేశ్వర స్వామి అయితే కొలువై ఉంటాడండి. ప్రతి ఒక్కరూ దర్శించుకోవచ్చు. ఈ ఒక్కరూ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దేవాలయం యాగంటేశ్వర దేవాలయం. కోరిన కోరికలు నెరవేర్చే దేవుడు యాగంటేశ్వరుడు. ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ మీ ఏఎన్ఆర్.